ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 6వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. వీరి యొక్క దినఫలాల ప్రకారం అతిపెద్ద శత్రువును గుర్తిస్తారు. అయితే ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, అలాగే ఈ వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక కన్యా రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజే కాకుండా ఒక రహస్యాన్ని బహిర్గతం చేసి ఈ రోజు కూడా నక్షత్రాల స్థితి ప్రకారం మీరు ఈరోజు మీ జీవితంలో దాగి ఉన్న అతిపెద్ద శత్రువును గుర్తించే అవకాశం ఉంది. ఇది బయట వారు కాకపోవచ్చు, కొన్నిసార్లు మన చుట్టూ తిరిగే వారితో లేక మనలోనే దాగి ఉన్న ఒక మనస్తత్వం కూడా శత్రువుగా మారవచ్చు. ఈరోజు ఉదయం లేవగానే మీలో ఒక అశాంతిని కనిపిస్తుంది. ఏదో అనుమానం, ఏదో అనుభూతి, ఎవరో మీకు వెన్నుపోటు పొడుస్తున్నారని లేక ఎవరో మీ పనులు అడ్డుకుంటున్నారని మీ మనస్సు చెబుతుంది. ఈ భావనకు కారణం ఇక బుధుడు మీ రాశి నుండి 12వ స్థానంలోకి సంచరించడమే. ఇది మాయా, రహస్యాల, గోప్యత అనే అంశాలను వెలికి తీయగల స్థానం. ఈ స్థానంలో మీరు గమనించని కొన్ని సంకేతాలు బయటపడతాయి. ఉదాహరణకు, ఎవరో మీ మాటలు విని మూడవ వ్యక్తి చెబుతుంటే లేక మీపై చిరునవ్వుతో చూస్తున్న వారు మీ వెనక మీ పేరుతో చెడు మాట్లాడుతున్నారని తెలుసుకుంటారు. ఇక మధ్యాహ్నం ఆ సమయం చూస్తే ఇది నిజం తెలుసుకునే సమయం. ఆఫీస్లో అయినా, ఇంట్లో అయినా, లేదా బంధువుల మధ్య అయినా సరే ఎవరో మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మీ విజయాన్ని చూసి అసూయతో ఉండే వ్యక్తి ఉన్నారని మీకు స్వేచ్ఛగా తెలుస్తుంది. అతను కానీ లేదా ఆమె కానీ మీకు దగ్గరగా ఉంటారు, కానీ కొన్నిసార్లు మంచి స్నేహితుల వేషంలో కూడా ఉంటారు. కొన్నిసార్లు మీకు సహాయం చేస్తున్నట్లుగా నటిస్తున్నారు. ఈరోజు మీరు వారు నిజమైన స్వరూపాన్ని చూడబోతున్నారు. ఇక చిన్న సంభాషణలోనే వారి మాటల్లో దాగి ఉన్న ఈర్ష్య మీకు కనిపిస్తుంది. మీరు చేసే పనిని ప్రశంసిస్తున్నట్లుగా చెబుతూ లోపల మిమ్మల్ని తక్కువ చేయాలని ప్రయత్నిస్తారు. ఇది మీకు ఒక పెద్ద హెచ్చరిక. ఇక సాయంత్రం సమయానికి మీరు మానసికంగా బలంగా మారుతారు. ఇక ఇప్పటి వరకు ఎవరిపైనైనా సరే అతి తక్కువ నమ్మకం ఉంచుకుంటే ఇప్పుడు ఈ నమ్మకాన్ని పునః పరిశీలించే సమయం వచ్చింది. బుధుడు మీ రాశికి అధిపతి. ఆయన ప్రభావం వల్ల మీరు సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారు, కానీ పూర్తిగా తెలుసుకోకున్నా ఎవరు మిమ్మల్ని మోసగించలేరు. ఈరోజు ఆ బలాన్ని మీరు పొందుకోబోతున్నారు. అయితే ఈరోజు మీరు చేయవలసినవి మీ ఆలోచనలను నోట్స్లో రాయండి. ఎవరు మీకు నష్టం చేస్తున్నారు అనేది అర్థమయ్యేలా పాయింట్స్కు రండి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరి సలహా అవసరం అనిపించినా 1కి 2 సార్లు ఆలోచించండి. పసుపు రంగు బట్టలు ధరిస్తే మానసిక ప్రశాంతతను మీకు ఇస్తుంది. ఇక రాత్రి సమయాన్ని గనక
గమనించినట్లయితే ఈ సమయానికి మీరు మీ జీవితంలో ఎవరు నిజమైన వ్యక్తులు, ఎవరు మాయ చేసేవారు అనే విషయాన్ని గుండెల్లో గట్టిగా గ్రహిస్తారు. కొన్నిసార్లు శత్రువు బయట కాకపోవచ్చు, మనలోని ఆలస్యం, నిర్లక్ష్యం అన్నీ కూడా శత్రువుకు బయట కాకపోవచ్చు. మనలో ఆలస్యం, నిర్లక్ష్యం, ఈర్ష్య, భయం కూడా శత్రువే. ఈరోజు మీరు మీలో దాగి ఉన్న ప్రతికూల భావాలను కూడా ఎదుర్కోవాలి. దానికోసం మీరు చెయ్యవలసినటువంటి చిన్న పరిహారం, రాత్రి 9:15 తర్వాత ఒక దీపం వెలిగించి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ ఆలోచనలను పరుస్తుంది, మీకు నిజాన్ని చూపిస్తుంది. ఈరోజు మీరు తెలుసుకునేది కేవలం ఎవరు మీ శత్రువు అనేది మాత్రమే కాదు, ఎందుకు వారు అలా మారారు అనే కారణాన్ని కూడా గ్రహిస్తారు. శత్రువు అనే పదం కొన్నిసార్లు మన జీవితంలో పాఠం చెప్పే వ్యక్తిగా కూడా వర్తిస్తుంది. మీరు మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించగలరు, అందుకే కోపం రాదు. జాగ్రత్తగా ఉండటం నేర్చుకోండి. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం, అదృష్ట అంకె 8, అదృష్ట రత్నం నీలమని. శని కృప పొందడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే శనేశ్వరుణ్ణి కానీ లేదా హనుమంతునికి కానీ ఆరాధించండి. ఓం క్రీం వంటుకాయ హుం పట్ స్వాహ అనే మంత్రం నెగిటివిటీ ఎనర్జీలను దూరం చేస్తుంది. మీ అతిపెద్ద శత్రువు మీరు కాదు, మీ పైన నమ్మకం లేకపోవటమే. ఈరోజు మీరు తెలుసుకునే వ్యక్తి కానీ లేదా మీరు జయించే మనస్తత్వం కానీ అది మీ విజయానికి మార్గాన్ని తెరుస్తుంది. ఎవరి చేత మోసం జరిగిందో తెలుసుకున్న తర్వాత ఆ కోపాన్ని శాంతితో మార్చండి. ఎందుకంటే మీరు తెలుసుకున్న తర్వాత వాళ్ళ శక్తి మీపై పని చెయ్యదు. ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలోని కొత్త దిశలు నడిపిస్తాయి. కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కానీ ముందుగా మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ ఎనర్జీ తొలగించాలి. అయితే కన్యా రాశి వారికి ఈ జనవరి 6వ తేదీన మంగళవారం రోజున అనేది గుర్తింపు రోజు. మీ శత్రువు మాత్రమే కాదు, మీ నిజమైన శక్తి కూడా ఈరోజు మీరు గుర్తిస్తారు. ఆ గుర్తింపు మీ జీవితంలో నడిపిస్తుంది. విజయాన్ని, విశ్వాసాన్ని మొదట అడుగు నిలుస్తుంది. చూసారు కదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.